ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఐఫోన్లు మరింత ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన యాపిల్ ఐఫోన్ల ధరలు భారీగా పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ల ప్రొడక్షన్ ప్రధానంగా చైనా కేంద్రంగా జరుగుతోంది. చైనా దేశీయ ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఆ ప్రభావం ఐఫోన్ ధరలపై పడనుంది. ఐఫోన్ మోడల్ను బట్టి 30 నుంచి 40% వరకు పెరగనున్నట్లు సమాచారం. అయితే ధరల పెరుగుదల యాపిల్ సంస్థపై ఆధారపడి ఉంటుంది. టారిఫ్ భారాన్ని సంస్థే భరించడమా లేక వినియోగదారులపై మోపడమా అనేది యాపిల్ నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఐఫోన్ 16 మోడల్ ధర $799 అమెరికన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు 68,000 రూపాయలన్నమాట. అయితే పన్నుల భారాన్ని సంస్థ వినియోగదారులపై మోపితే అదే మోడల్ ధర $1,142కు చేరే అవకాశం ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 97,000కు పైమాటే. ఇక ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. గతంలో యాపిల్ సంస్థకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు లభించి పన్నుల భారాన్ని తగ్గించుకోగలిగింది. ఈసారి అటువంటి రాయితీలు లభించకపోవచ్చని సమాచారం. ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. తాజా పరిస్థితుల్లో ధరలు మరింతగా పెరిగితే అమ్మకాలు మరింత పతనం కానున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. ఫలితంగా చైనా వెలుపల తయారయ్యే యాపిల్ ప్రధాన పోటీదారు అయిన శాంసంగ్ లబ్ధి పొందే అవకాశం ఉంది.